22న ఏదైతే గత నెల 22న మొదటి విడత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో పడ్డాయి. సో రెండో విడత రైతు భరోసాకు సంబంధించిన సమాచారం ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? యాసంగి రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటికే 1 ఎకరం వరకు మాత్రము 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం 22వ తారీఖున ఆయా డబ్బులను అయితే అందరికీ పంపించినటువంటి పరిస్థితి. గతంలో కాకుండా 1 ఎకరం వరకు వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా 1 ఎకరం వరకు అందరికీ కూడా పంపించినటువంటి సందర్భం చూస్తాం. ఇక రెండో విడత రైతు భరోసా కోసం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద మొదటి విడతలో వచ్చినటువంటి ఆ యొక్క వారికి మళ్ళీ కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ 2, 3, 4, 5 ఎకరాలు ఉన్నటువంటి వారి కోసము మరొక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ 3-4 రోజుల వ్యవధిలోనే దానికి సంబంధించినటువంటి దాదాపు 2,650 కోట్ల వరకు నిధులు అవసరం ఉంటాయని ఇప్పటికే ఆర్థిక శాఖ చెప్పింది. ఇక దానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ కూడా చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. రెండవ విడతకు సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బుల జమ అనేది మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ 2వ వారం లోపలనే పూర్తవడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైతులకు కూడా ఇప్పుడు పంటలు చేతికి వచ్చేటువంటి కోతలకు వచ్చేటువంటి సమయం కాబట్టి ఆ డబ్బులు ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ డబ్బులను ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి విడుదల ఇచ్చినటువంటి దాదాపు 9,000 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నిధులైతే సమకూరపోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షాల నోర్లు మూయించేటువంటి ప్రయత్నంలో భాగంగా దాంతో పాటుగా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో మన్నలను పొందేటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రెండో విడత రైతు భరోసా డబ్బులు మాత్రం ఖచ్చితంగా వితిన్ 3-4 days లో దానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ పూర్తవుతుంది. అలాగే ఈ వారము లేకపోతే 2వ వారంలో మిడిల్ లో అయినా అంటే 10-12వ తారీఖు వరకు ఏప్రిల్ 10-12వ తారీఖు లోపల ఈ యొక్క రెండో విడత నిధులు ఖచ్చితంగా రైతుల ఖాతాలో వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ భూషం, థ్యాంక్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఒకసారి తొలి స్క్రీన్ మీద రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్స్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గత నెల మార్చ్ 22వ తారీఖున మనం చూస్తాం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలో మరి ఆల్మోస్ట్ 3,590 కోట్ల రూపాయలు ఇస్తుంది. అంటే మొదటి విడత మార్చుకు సంబంధించి మార్చ్ 22వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 70 లక్షల మంది ఖాతాలో మరి మొదటి విడత కింద 70 లక్షల మంది ఖాతాలో దాదాపు 3,590 కోట్ల రూపాయలని మరి ఎకరం ఉన్నటువంటి ప్రతి రైతుకు ఈ రైతు భరోసాను వేయడం జరిగింది. ఎప్పుడు మార్చ్ 22వ తారీఖున వేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా రైతన్నలకు రైతు భరోసా వేయాలంటే 9,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఎంత? 9,000 కోట్ల రూపాయలు అవసరం. సో మొదటి విడత కింద 3,590 కోట్లు రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కింద ఆల్మోస్ట్ 2,900 కోట్ల రూపాయల మేరకు ఆల్మోస్ట్ 2,900 కోట్ల మేరకు అంటే 2,650 కోట్లు 2,650 కోట్ల రూపాయలు మరి రైతన్నల ఖాతాలో విడుదల చేయబోతుంది. అది ఏప్రిల్ 2వ వారంలో ఉండబోతుంది. ఎప్పుడు? ఏప్రిల్ 2వ వారం అంటే 12 నుంచి 14వ తారీఖు ఏ టైంలోనైనా పడవచ్చు. సో ఎకరం నుండి ఆల్మోస్ట్ రైతులందరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ఇక ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఈ రెండో విడత డబ్బులు 2,650 కోట్ల రూపాయలని మరి ఏప్రిల్ 2వ వారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు పూర్తి స్థాయి కసరత్తు జరుగుతోంది. ఇక మూడో విడతకు సంబంధించి అంటే 5 ఎకరాల నుంచి మిగతా 10 కావచ్చు 15 కావచ్చు ఇట్లా ఆ పైన ఉన్నటువంటి 5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో మరి ఈ నెల అంటే ఏప్రిల్ 4వ వారంలో అంటే మంత్ చివరిలో 4వ వారంలో వారి ఖాతాలో పడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 9,000 కోట్ల రూపాయలని ఒకే విడతలో రైతుల ఖాతాలో విడుదల చేసింది. సో భూమి ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా పడ్డది. కానీ ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వం పడుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంతోనే మేము రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలని 3 విడతలుగా
మార్చి 22 మొదటి విడత, ఏప్రిల్ 2వ వారంలో 2వ విడత, ఏప్రిల్ చివరి వారం అంటే 4వ వారంలో 3వ విడత. ఇట్లా 3 విడతలుగా డివైడ్ చేసుకొని మొదటి విడతలో 3,500 కోట్లకు పైగా, 2వ విడతలో 2,650 కోట్లకు పైగా, మిగిలినటువంటి 3వ విడతలో మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం కూడా రైతుల ఖాతాలో వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల చెప్పింది. చెప్పినట్టుగానే ఎకరం ఉన్నటువంటి ప్రతి రైతుకు మరి రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఎకరం పైనుంచి 5 ఎకరాల్లోపు ఉన్నటువంటి రైతులకు 2వ విడత రైతు భరోసా డబ్బుల్ని ఏప్రిల్ 2వ వారం అంటే 14వ తారీఖు లోపు వారి ఖాతాలో వేసేందుకు అవసరమైనటువంటి ఆర్థిక సమీకరణల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 3వ విడత 5 ఎకరాల నుంచి పైన ఉన్నటువంటి సాగు చేసే ప్రతి భూమికి మరి ఏప్రిల్ 4వ విడతలో 4వ వారంలో 3వ విడత డబ్బులు పడేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య రైతన్నులకు మాత్రం ఇది గుడ్ న్యూస్. ఓవైపు ఇప్పటికే కోతల సమయానికి వచ్చింది, ఇటు వరి కావచ్చు ఇతర పంట పొలాలని ఈ కోతల టైంలో ఓవైపు రైతు భరోసా యాడ్ అవుతూనే మరోవైపు అమ్ముకున్నటువంటి ఆ యొక్క పంట డబ్బులు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి 2 రకాల ఇటు రైతు భరోసా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం కావచ్చు, పంట అమ్ముకున్నటువంటి డబ్బులు కావచ్చు, ఈ 2 డబ్బులు కూడా ఒకేసారి రాబోతా ఉన్నాయి. వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి బోనస్ కావచ్చు, ఇట్లా అంతా ఆదాయం అంతా ఒకేసారి రావడంతో కొంత రైతన్నుల కళ్ళల్లో మాత్రం ఆనందం వెలువరపరిచినటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇది ఒక గుడ్ న్యూస్ రైతన్నులకు అని చెప్పి చెప్పుకోవచ్చు.